గోసేవ చేయడం వల్ల వేదసేవ చేసినట్టు, బ్రాహ్మణ సేవ చేసినట్టు, అదేవిధంగా పతివ్రతలందరికీ సేవ చేసినట్టు, అదేవిధంగా వేదాన్ని మొత్తానికి సేవ చేసినట్టు, అదే సత్యం మాట్లాడే వాళ్ళకి సేవ చేసినట్టు, ఇతరుల ద్రవ్యాన్ని కొట్టేయకుండా ఉండేవాడికి సేవ చేసినట్టు, దానాన్ని ఇచ్చేవాడికి కూడా సేవ చేసినట్టు, ఈ భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడానికి నువ్వు ఒక మెట్టు అయినట్టు. ఎందుకు అంటే మొట్టమొదటి అంగము గోవే. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. 14 లోకాల్లో భువన భాండాల్లో ఉండేటటువంటి అన్ని ధాతువులు మనిషిలో ఉన్నాయో లేదో తెలియదు, వేరే ప్రాణిలో ఉన్నాయో లేదో తెలియదు, గోవులో ఉన్నాయి. గావో విశ్వస్య మాతరః. ఆవు అనేటటువంటిది విశ్వం మొత్తానికి తల్లి లాంటిది. ఎలా చెప్తావయ్యా విశ్వానికి తల్లి అని అంటే విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం ఏదమ్మా? విశ్వం. అవునా? ఏంటి మొదటి నామం? విశ్వం. విశ్వం కదా. ఇప్పుడు ఆయన పేరు విశ్వం, ఒప్పుకున్నావా? ఆ మహానుభావుడు లక్ష్మీ అమ్మవారు హృదయంలో కోపం వచ్చి వెళ్ళిపోయింది భృగు మహర్షి చేసిన పనికి అని కిందకొచ్చి పుట్టలో పడుకున్నాడా? పుట్టలో పడుకున్నాడు. అంటే విశ్వం ఎక్కడ పడుకుంది? విశ్వం పుట్ట లోపల ఉంది. అప్పుడు ఆ విశ్వానికి ఆహారం పెట్టింది ఎవరు? గోమాత. గోమాత. అందుకని గావో విశ్వస్య మాతరః. పరమాత్మ యొక్క ఆకలిని కూడా తీర్చగలిగేటటువంటి శక్తి ఉన్న ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అంటే అది గోవు మాత్రమే. నీ తల్లి దగ్గర కూడా ఇంత బలం లేదు. నీ తల్లి కంటే కూడా గోవుకి ఎక్కువ శక్తి ఉంది. అందుకనే మనకి పిల్లి పాలు అన్ని ప్రాణులకి పనికిరావు, బర్రె పాలు అన్ని ప్రాణులకి పనికిరావు, కుక్క పాలు అన్ని ప్రాణులకి పనికిరావు, ఒంటెవి పనికిరావు, మేకవి పనికిరావు, గాడిదవి పనికిరావు. కానీ ఏ ప్రాణి అయినా తన తల్లిని పోగొట్టుకుంటే ఆవు పాలని ఇచ్చి ఆ జీవిని పెంచచ్చు. ఆవు పాలు అన్ని భూతాలకి అన్ని ప్రాణులకి సూట్ అవుతుందంటే గావో విశ్వస్య మాతరః. గోసేవ నువ్వు చేయడం వల్ల 14 భువన భాండాలకి నువ్వు సేవ చేసిన వాడివి అవుతావు. అందుకని గోవులకి ఎట్టి పరిస్థితుల్లో దేవతలకి సేవ చెయ్యకు, మనుష్యులకి సేవ చెయ్యకు, ఎవ్వరికీ సేవ చేయకు. కానీ నీ జీవితంలో గోవుకి మాత్రం సేవ చెయ్యి. ఇహంలో నీకు సంపదనిస్తుంది, పరంలో నీకు స్వర్గాది లోకాలని కూడా తేలిగ్గా అట్టే ఇచ్చేస్తుంది. జ్ఞానాన్ని కూడా ఇస్తుంది, మోక్షాన్ని కూడా గోవిస్తుంది, గోలోకానికి నిన్ను చేరుస్తుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి నిజమైనటువంటి లోకం గోలోకం. అలాంటి గోలోకం నీకు కావాలి అనే కోరిక నీకుందా? గోవుకి భూమి మీద ఉండి 2 చేతులు, 2 కాళ్ళు, బుద్ధి, కళ్ళు, ముక్కు, నోరు, నాలిక, చెవులు, చర్మము ఉన్నందుకు వాటికి సేవ చేస్తే తరిస్తాడు మనిషి. దీంట్లో అనుమానం లేదు.